10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో పలు భవనాలున్నాయి. అందులో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఒకటి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియడంతో ఈ అతిథి గృహాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సిందైన బాధ్యత ఏపీపై ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఎందరో ఏపీ నేతలు వచ్చి ఇక్కడ విడిది చేశారు. ఇప్పుడు ఏంటన్నది ప్రశ్న. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి బ్యూరో చీఫ్ కలుకూరి రాజు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి లేక్ వ్యూ అతిథి గృహం వద్ద ఉన్నాం. ఇక్కడ లేక్ వ్యూ అతిథి గృహానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఒకసారి చూస్తే 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటి ఆ అంశంలో పొందుపరిచిన దాంట్లో ప్రధానంగా లేక్ వ్యూ అతిథి గృహం కూడా ఇక్కడ ఉంది. ఇది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిపాలనలో సౌకర్యార్థం ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్గా దీన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ విభజన తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సచివాలయంలోని 4 బ్లాకులు ఏదైతే పరిపాలనా అవసరాల కోసం ఉపయోగించుకున్నాడో ఆ తర్వాత క్యాంపు కార్యాలయం కోసం ఈ యొక్క లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని వాడుకోవడం జరిగింది. ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళ సమీక్షలు సమావేశాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులుగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి ఆస్తులుగా పేర్కొన్నటువంటి ఈ భవనాలు ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ జూన్ 2తో వీటికి సంబంధించినటువంటి ఒప్పందం పూర్తిగా కంప్లీట్ అవుతున్నటువంటి పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏర్పడి మళ్ళా కొత్త ప్రభుత్వం కూడా వారం రోజుల్లో రాబోతూ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం దాదాపు 10 సంవత్సరాలు పూర్తయినటువంటి ఏదైతే ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉండేనో అవన్నీ కూడా ఈ రోజుతో పూర్తి అవుతున్న నేపథ్యంలో వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా అందరిలో ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో మాత్రం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తప్ప ఇంకా మిగతా ఎవరు కూడా తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కరోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు అధికారులు లేదా ఏదైతే ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి క్రమంలో కొంతమంది అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చినప్పుడు ప్రోటోకాల్ విభాగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రం ఈ బిల్డింగ్ నుంచి ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి నడుస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు కొంతమంది మంత్రులు వివిధ కార్యక్రమాల నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ ఉండడం, అదేవిధంగా అధికారులతో సమీక్షలు సమావేశాలు జరపడం లేదా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి గెస్టులు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక రోజు స్టే చేయడం కోసం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేవలం ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ప్రజెంట్ అయితే రన్ అవుతూ ఉంది. ఇక్కడ కొంతమంది సిబ్బంది కూడా ప్రస్తుతం ఉన్నారు, సెక్యూరిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కానీ పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూస్తున్న షెడ్లు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉండే సిబ్బందికి అవసరమైనటువంటి షెడ్లు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, లేదంటే వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాహనాలు నడిపేటువంటి డ్రైవర్లు వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్రస్తుతం యథావిధిగా ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ ఉండేటువంటి పరిస్థితి లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో రెండోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండో ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు మాత్రం అప్పుడప్పుడు కొంతమంది ఇక్కడికి రావడం, సమీక్షలు సమావేశాలు చేయడం, కొంతమంది మంత్రులు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి తప్ప పూర్తిస్థాయి పరిపాలన మాత్రం ఉపయోగించుకోవట్లేరు. కాకపోతే ఆ విభజన చట్టంలో 2014 విభజన చట్టంలో ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కేటాయించబడేటువంటి పరిస్థితి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రమే ఇక్కడ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని వాడుకున్నారు. మిగతా అధికారులు ఎవరు కూడా దీనికి పూర్తి స్థాయిలో రాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదని మాత్రం తేల్చినటువంటి పరిస్థితి. సో మరి రేపు ఈ రోజుతో తెలంగాణ జూన్ 2, 2024తో తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడి రాజధాని హక్కులన్నీ కూడా పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో విభజన చట్టం చెప్పినటువంటి ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనల ప్రకారం 2
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది అనేటువంటిది ఒక ఆసక్తి అయితే నెలకొంది. మరి ఇవి కొనసాగుతాయా? ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా చాలా కీలకమైనటువంటి ఆస్తులు, ఇవన్నీ కూడా ప్రభుత్వ అవసరాల కోసం, ఇతర కార్యాలయాల కోసం వినియోగించుకోవడానికి చాలా అద్భుతమైన కట్టడాలుగా ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా రేపు ఏం జరగబోతుంది, ఈ జూన్ 2 తర్వాత తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడబెట్టిన కొత్త ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఈ పరిపాలన సౌలభ్యాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బిల్డింగ్లన్నీ కూడా వృధాగా ఉంటాయా, ప్రజాధనాన్ని వృధా చేసుకోకుండా వీటిని ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందా అనేటువంటి అంశం కూడా చాలా ఆసక్తిగా ఉంది. ప్రస్తుతానికైతే ఏపీ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇక్కడ పనిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచే రాజ్భవన్ 10 అడుగుల దూరంలో, 100 మీటర్ల దూరంలో రాజ్భవన్ ఉంటుంది. రాజ్భవన్ అనుకొని ఈ పక్కనే ఈ గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి క్వార్టర్స్, ఇందులో పనిచేసే సిబ్బందికి సంబంధించినటువంటి, రాజ్భవన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆ క్వార్టర్స్లో ఉండేటువంటి పరిస్థితి. సో మరి వీళ్ళందరి అవసరాల కోసం ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క చట్టానికి సంబంధించినటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వ అధినేతలు, కేంద్ర ప్రభుత్వం చర్చించి ఈ ఆస్తులకు సంబంధించిన పంపకాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి కెమెరామెన్ వెంకట్తో కలిసి రాజు కల్క్యూరి, ఐ న్యూస్.